కేసులో స్థల యజమాని నుంచి 50,000 రూపాయలు లంచం ఆశించిన ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికిపోయాడు. బాధితుడి నుంచి లంచం తీసుకుంటున్న సీఐను పోలీస్ స్టేషన్లోనే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో శనివారం చోటు చేసుకుంది. రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో కోడి పందాలు జరిగాయి. ఈ కోడి పందాలపై రావులపాలెం పోలీసులు రైడ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కోడి పందాలు జరిగిన స్థలానికి యజమాని అయిన కుచ్చర్లపాటి లక్ష్మణరాజును రావులపాలెం సిఐ ఆంజనేయులు బెదిరించడం మొదలుపెట్టాడు. కేసులు పెడతానని బెదిరించాడు. లంచం ఇస్తే చిన్న సెక్షన్ల కింద కేసు పెడతానని, లేదంటే ఛార్జ్ షీట్ తెరిచి కఠినమైన సెక్షన్లు పెట్టి రౌడీ షీట్ తెరుస్తానని బెదిరించాడు. దీంతో పలుమార్లు సీఐకి లక్ష్మణరాజు డబ్బులు ముట్ట చెప్పాడు. అయినప్పటికీ మరో 50,000 రూపాయలు లంచం ఇవ్వాలని లక్ష్మణరాజుతో సీఐ ఆంజనేయులు బేరం కుదుర్చుకున్నాడు. అయితే లక్ష్మణరాజు తెలివిగా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆంజనేయులు లంచం అడిగిన విషయాన్ని వెల్లడించాడు. దీంతో బాధితుడితో కలిసి ఏసీబీ అధికారులు సీఐకి వలపన్నారు. శనివారం ఉదయం రావులపాలెం పోలీస్ స్టేషన్లోనే లక్ష్మణరాజు నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా సీఐ ఆంజనేయులు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ శ్రీ హరిరాజు సారథ్యంలోని బృందం ఈ ఆపరేషన్ ను పూర్తి చేసింది. లాస్ట్ మంత్ ఒక రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడి పందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరిగితే అందులో చాలామంది వ్యక్తులు దొరికారు. కొన్ని కోలే పట్టుకున్నారు. తర్వాత కొన్ని ఫైట్స్ అయ్యి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పట్టుకున్నారో ఆ స్థలం వాళ్ళకి యజమాని కుచ్చర్లపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న ఛార్జ్ షీట్ అది పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా డిమాండ్ చేయడం వల్ల ఆయన ఏసీబీని ఆశ్రయించారు. ఈరోజు ఆయన వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం, ఆయనేమో ఒక కవర్ ఆయన చేతికి ఇచ్చి అందులో పెట్టమన్నాను. తర్వాత మేము వచ్చి అది రికవర్ చేయడం. ఎంత డిమాండ్ చేశారు? ఈ కేసు సంబంధించి 50,000. ఆయన రావులపాలెం డైరీ ఫార్మ్ అంటే కేసులో పేరు లేకుండానండి ఎందుకని డిమాండ్ చేసింది? అంటే ఆ కేసు ఇంకా ఛార్జ్ షీట్ కోర్టులో ఇంకా డిస్పోజ్ అవ్వలేదు. ఓకే, ఆ టైంలో హెల్ప్ చేయాలని చెప్పేసి. తర్వాత ఏంటంటే జనరల్ కొన్ని కేసుల్లోనేమో రౌడీ షీట్ ఓపెన్ చేయడం, సస్పెండ్ ఇలాంటివన్నీ ఉంటుంది. అలాంటివి ఇవేం లేకుండా చిన్న చిన్న కేసులు, చిన్న చిన్న సెక్షన్లు వేసేలాగా కేసు వరకు ఓకే అండి. ఫర్దర్గా ఇంకేమైనా ఓకే సార్. ఈ పేరేంటంటే శ్రీహర్ రాజు అండి, ఏసీబీ రాజు.